ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చూసిన సంబంధం ఇష్టం లేదు మొర్రో అని మొత్తుకొని మా ముందు కూడా ఏడ్చింది. అప్పుడు నాకింకా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని వయసు. ఇష్టం లేని పెళ్లి ఎవరు అడ్డుకోరా అని ఆలోచించేదాన్ని. కాని తర్వాత తన జీవితం ముగిసిపోవడానికి కారణం మీరవుతారని నాకు తెలీదు. పాపం శివ వదిన కూడా అడ్డుపడి మా అక్కకి ఇష్టం లేని పెళ్లి చెయ్యకండి అని అర్థించేది. కానీ మీరు వినలేదు. మీ పట్టుదలతో మీ మూర్ఖత్వంతో ఒక ఆడపిల్లని బలి చేశారు. దానికి కారణం మీరే అని సిగ్గుపడే పరిస్థితి తెచ్చుకొని భయపడిపోతున్నారు. దాని నుండి ఎలా బయటపడాలో అర్థం కాక ఇదిగో ఇలా ఇంట్లో సామాన్లు పడేస్తున్నారు. నిన్న మీ మావయ్య చేసిన డ్రామాలు అంతా ఇంత కాదు. దేవా నిన్ను నెట్టేగానే కళ్ళు తిరిగి కింద పడిపోయి స్పృహ కోల్పోయావు. నీకేమైందోననేసి అందరం కంగారు పడ్డాం. చివరికి విషయం తెలిసి నువ్వు నెల తప్పావని సంబరపడ్డారు. ఆ సంబరం నీకు బిడ్డ పుడతాడని కాదు, ఆ బిడ్డను అడ్డం పెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలనుకున్నారు. కానీ నా కూతురు శివ మాత్రం ఊరుకోకుండా ఒక ప్రాణం బయట పడేటప్పుడు ఒక ప్రాణాన్ని నలిపేసిన వాళ్ళని పంచాయతీలో శిక్ష వేయడానికి ముందుకొచ్చింది. శిక్ష వెయ్యని, ఎలాంటి శిక్ష వేసినా సరే, చివరికి నా తాళి తెగినా సరే నాకేమీ బాధ లేదు. తాళి తీసేసినా పర్వాలేదన్నమాట. తీస్తా. వదలవే, మా నాన్న చెయ్య పట్టుకుంటావా? ఒక మగాడి చెయ్యి ఆడది పట్టుకుందంటే అంతకన్నా పరువు తక్కువది మరొకటి ఉండదు. మర్యాదగా వదిలేస్తే మంచిది మామయ్య. లేదంటే మేనత్త తాళి తెంచినందుకు మేనల్లుడొచ్చి నీ తల కూడా తెంచేయొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.